వెల్కమ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క, దీన్ని మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దే పేడ్ నో రే నువ్వు మాట్లాడరా, నా గురించి ఎందుకు కానీ నీతో చేసిన వాళ్ళ గురించి చెప్పు. ఓకే, మనం ఇవన్నీ క్లాస్లో మాట్లాడుకుందాం రా. అంటే సగమే కొట్టారు, మొత్తం కొడితే మొత్తం చెప్పేసి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నిన్నే సినిమా చూడడం జరిగింది, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా చాలా బాగా వచ్చిందండి సినిమా. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి. సో మీ పేరెంట్స్ ఎక్కడో పని చేసుకొని వస్తారు. సో వాళ్ళకి థెరపీ ఏంటంటే ఒక సినిమానే, ఒక ఎంటర్టైన్మెంటే. సో మీ పేరెంట్స్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి, ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. ఈ సినిమా చూశాక చాలా మంచి సినిమాకి తీసుకెళ్లరు అని మీ పేరెంట్స్ అంటారు. అండ్ కమింగ్ టు రోషన్ అండ్ శ్రీదేవి, రోషన్ మాయ, అసలు చాలా ఎమోషనల్ అయ్యా నీ పర్ఫార్మెన్స్ చూసి. చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూశాక. సో చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా రాజమ్మ, నువ్వు రాజమ్మగానే యాప్టింగ్ ఆ క్యారెక్టర్కి నాకు అనిపించింది. చాలా మంచి వాళ్ళు ఇద్దరు. సో క్యూట్గా ఉంటారు చూడడానికి, మీ అదే క్యూట్నెస్ మీకు కనిపిస్తుంది. సో డైరెక్టర్ సతీష్ అన్న, శివన్న అండ్ కోనా సార్, మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఒక త్రిమూర్తుల్లాగా మాకందరికీ సపోర్ట్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇదంతా ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూపించారు మీరు. అండ్ విజయ్ అన్న, క్లైమాక్స్ బీజం అయితే మీరు, ఆ క్లైమాక్స్ బీజం అయితే మీరు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ బోస్ గారు సార్, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను సార్. సార్ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రాజమ్మ పాటలు కానీ ఇవన్నీ చాలా బాగా రాశారు సార్. చాలా బాగా అనిపించింది మనస్ఫూర్తిగా. అండ్ మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, విజయ్ గారు కానీ, యోగిత గారు కానీ, ఇంకా చేసిన ప్రతి ఒక్కరు, సాయి కుమార్ గారు కానీ, అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 26న సినిమా వస్తుంది. శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుందండి. ఆ హనుమంతుడు మా వెనుకున్నాడని నమ్ముతున్నాము. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.